వెల్కమ్ బ్యాక్ టు డేసీస్ బ్లాగ్. గైస్ ఈ రోజు నేను మీ ముందే వచ్చింది ఒక కొత్త హెయిర్ డై మీ దగ్గర ఎట్లా తయారు చేస్తా అట్లా చూపించడానికి. మీరందరూ హెయిర్ డై కొనుక్కుంది కదా, పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఇప్పుడు అందరికీ బాగా హెయిర్ గ్రే వస్తుంది కాబట్టి మనం బయట షాప్ నుంచి హెయిర్ డై ఇంక్లూడింగ్ కెమికల్ హెయిర్ డై మనం తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఇంటి దగ్గర ఏం కెమికల్ లేకుండా న్యాచురల్గా మనకి హెయిర్ డై ఎట్లా తయారు చేస్తా అని నేను మీకు చూపిస్తా. గాయస్ ఇది ఏం లేదు గాయస్, మన ఇంటి దగ్గర ఉన్న ఆవాలు లేకుండా మస్టర్డ్, ఇంకా కర్రీ లీఫ్ లేకుండా కరివేపాకు, ఇది రెండు కలిపి మనం ఎట్లా తొందరగా హెయిర్ డై మనం తయారు చేసి. గాయస్ ఇప్పుడు చూడండి గాయస్, నేను ఇందులో ఈ సంశలో ఒక 3 చెంచా ఆవాలు నేను తీసుకున్నాం. ఈ ఆవాల్ని మనం మంచిగా ఫ్రై చేయాలి. మీకు ఎంత అలవు కావాలంటే అంత అలవుగా మీరు తీసుకోండి, కానీ నాకు కొంచెం సరిపోతే అది కావచ్చు. నేను ఒక 3 స్పూన్ ఇందులో 3 చెంచా నేను తీసుకున్నాం. అది మనం మంచిగా ఫ్రై చేయాలి. ఓకే గాయస్ ఇప్పుడు చూడండి గాయస్, ఇది మంచిగా మనం ఫ్రై అయ్యి వస్తున్న వరకు మనం ఇదినే ఇట్లా స్టిర్ చేయాలి. ఓకే గాయస్, ఒక మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టచ్చు. ఓకే గాయస్ ఇప్పుడు చూడండి గాయస్, ఇది మంచిగా వేడి అయ్యి సౌండ్ వస్తుంది. ఇది మనం ఈ మంచి అయిన తర్వాత మాడిపోకుండా మంచిగా స్టిర్ చేసి మంచిగా అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇది లోపల్లో మనం కరివేపాకు ఒక హ్యాండ్ఫుల్లో కర్రీ లీవ్స్ వేసుకోవాలి గాయస్. ఓకే చూడండి గాయస్, ఇది అయింది, సౌండ్ వస్తుంది. మనం ఇంకా ఇది పైన మనం ఇప్పుడు తీసుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఓకే గైస్ ఇప్పుడు చూడండి గైస్, ఇది మంచిగా బ్లాక్ కలర్ అయింది, మంచిగా ఫ్రై అయింది. మనం ఇప్పుడు ఇది పైన తీసి పెట్టిన డ్రై అయిన ఆ కరివేపాకు వేసుకోవచ్చు. చూడండి గైస్, ఇప్పుడు ఈ కరివేపాకు ఇందులో వేసుకున్నాం. వేసిన తర్వాత ఇది మంచిగా వాష్ చేయాలి. కెమికల్ వేయకుండా మన ఇంటి దగ్గర ఉన్న కరివేపాకు అంటే అదే బెస్ట్. అది లేకుండా షాప్ నుంచి కొనుక్కుందంటే మనం ఒకసారి మంచిగా వాష్ చేసి డ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ చేసి మనకి ఇట్లా స్టిర్ చేయాలి. ఇది మస్టర్డ్ అంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, కర్రీ లీఫ్ కూడా మనకి చాలా హెయిర్ గ్రోత్కి చాలా యూస్ఫుల్ అన్నది. ఇది రెండు కలిపి మనకు డై చేసిన మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మంచి ఎంత కెమికల్ లేకుండా మంచి ఒక హెయిర్ డై మనకు తయారు చేయొచ్చు. ఓకే గైస్ ఇప్పుడు ఈ కర్రీ లీవ్స్ బ్లాక్ కలర్ ఆగిన వరకు మనం ఇట్లనే ఇదినే స్టిర్ చేయాలి. ఏంటంటే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకుండా తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు మనం ఇది బ్లాక్ కలర్ వరకు మనకి ఇట్లనే మనం స్టిర్ చేసి మనం తీసేయాలి. ఓకే గైస్ చూడండి గాయస్, ఇప్పుడు నీళ్ళు అన్నీ ఎండిపోయింది, ఇంకా తొందరగా ఇది బ్లాక్ ఆగుతుంది. మనం దగ్గర నుంచి పోకుండా ఒక 5 మినిట్స్లే మనకి దాన్ని కలిపి ఫ్రై చేయవచ్చు. ఓకే గైస్ ఇప్పుడు చూడండి గాయస్, ఈ లీఫ్ కూడా మంచిగా డ్రై అయ్యి బ్లాక్ అయింది. ఇప్పుడు మంచిగా ఇది ఇప్పుడు ఈ ఆవాలు కానీ కర్రీ లీవ్స్ కానీ మంచిగా డ్రై అయింది. ఇది మనం ఇదినే మిక్సీలో పట్టుకోవాలి. ఓకే గైస్, అది అట్లా నేను చూపిస్తాను మిమ్మల్ని. కొంచెం చల్లగా పట్టాలి. చల్ల అయిన తర్వాత మిక్సీలో మనం ఇదినే పౌడర్ వేసుకోవాలి. ఓకే మనం చల్ల అయిన వరకు మనకి ఇక్కడ పెట్టేస్తాం. అయిన తర్వాత మిక్సీలో మనకి ఇదినే పౌడర్ వేసి మనకు తీసుకోవచ్చు. గాయస్ ఇప్పుడు చూడండి, ఇది మంచిగా బ్లాక్ అయింది. ఇక మంచిగా పౌడర్ చేసుకోవాలి. ఓకే గాయస్ ఇప్పుడు ఇది మంచి డార్క్ కలర్ డై పౌడర్ అయింది. చూడండి, ఇది హెయిర్కి ఎంత ప్రాబ్లం లేదు, కెమికల్ లేదు, న్యాచురల్గా మనకు హెయిర్ డై తయారు చేయొచ్చు. ఎవరికి కానీ ఈ ఏజ్ అయిన వాళ్ళకి కానీ ఏజ్ కాకుండా ఉన్న వాళ్ళకి ఎవరికి అందరికీ యూస్ అయిన ఒక న్యాచురల్ హెయిర్ డై ఇదే. ఇది మన ఈ బౌల్లోకి మనకి చేంజ్ చేస్తా. చూడండి గాయస్, చూడండి ఇది మనకి ఇంకా ఒక బాటిల్ అవసరం ఉన్న అంత ఒక స్పూన్ లేకుంటే 2 మీకు ఎంతకైనా అవసరం రాదు మాత్రం తీసుకోండి. మిగిలిన మనకు ఒక బాటిల్లో ఈ ప్రిసర్వ్ చేయొచ్చు. ఓకే గైస్, నేను చూపిస్తాను ఎట్లా అప్లై చేయాలి. అట్లా
నేను చూపిస్తాను గైస్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది నేను ఒక్క స్పూన్ మాత్రమే నేను ఇప్పుడు నా తలలో అప్లై చేయడానికి తీసుకున్నాను. ఒక్క స్పూన్ సరిపోతుంది. మీకు ఎంతగానో కావాలంటే అంతగానో తీసుకోండి. మిగిలిన మనకు ఒక బాటిల్లో మనకి ఇదినే దసి పెట్టచ్చు. ఓకే, ప్రిసర్వ్ చేయొచ్చు. ఓకే గైస్, ఇంకా ఇదిలో మనం కోకోనట్ ఆయిల్ కలుపుతాం. ఓకే గైస్, ఇప్పుడు మిశ్రమం రెడీ అయ్యింది. కోకోనట్ ఆయిల్లో మనం ఇదినే మిక్సీ చేసింది. కానీ మన హెయిర్లో అప్లై చేసినప్పుడు హెయిర్లో నూనె ఉండద్దు. హెయిర్ మంచిగా బ్రష్ చేసి డ్రై ఉండాలి. ఆ డ్రై అయిన తర్వాత ఇది మంచిగా హెయిర్లో అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ లీవ్ చేయండి. తర్వాత ఏంటంటే మీరు వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత ఒక మంత్లీ ఫస్ట్ వీక్లీ 1 or 2 or 3 టైమ్స్ మీరు అప్లై చేయండి. ఒక 1 మంత్ వరకు అట్లా అప్లై చేయండి. తర్వాత ఒక మంత్లీ వన్స్ అప్లై చేసినా మీకు సరిపోతుంది. చాలా డార్క్ హెయిర్ డై మీకు న్యాచురల్ హెయిర్ డై మీకు దొరుకుతుంది. ఎంత ప్రాబ్లం లేకుండా హెయిర్ ఫాల్ లేదు, హెయిర్ గ్రోత్ ఉంది. మంచి ఒక సాఫ్ట్ హెల్త్ మంచి చూడండి గైస్, ఇది చాలా డార్క్ ఉంది. చాలా ఒక డై న్యాచురల్ డై మనకు ఎప్పుడైనా కూడా యూజ్ చేయొచ్చు. ఏం ప్రాబ్లం కాదు. ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ రెండే తెలుసుకోండి. మనకు నార్మల్ కెమికల్ డై అంటే అది కన్నుకి కానీ తలనొప్పి కానీ బాగా మనకు ప్రాబ్లం అవుతుంది. ఇది మాత్రం మనకి ఏం ప్రాబ్లం లేదు. మనకు న్యాచురల్ అప్లై చేయొచ్చు. ఫస్ట్ మీరు ఒక 2-3 టైమ్స్ వీక్లీ అప్లై చేయండి. ఒక 1 మంత్ కంటిన్యూ చేయండి. అట్లా తర్వాత మీరు మంత్లీ వన్స్ అప్లై చేసినా మీకు చాలా బ్లాక్ హెయిర్ మీకు వస్తుంది. ఒకసారి ట్రై చేయండి అందరూ. ఏంటంటే మనకి మన ఇంటి దగ్గర ఈజీగా తయారు చేయొచ్చు. ఇంకా మిగిలిన ఉన్న ఈ పౌడర్ నేను ఒక బాటిల్లో ఇప్పుడు నేను ప్రిసర్వ్ చేయబోతుంది గైస్. ఇప్పుడు మనం ఇదినే మంచి చల్లగా అయింది. ఇదినే ఈ బాటిల్లో మనకు ప్రిసర్వ్ చేస్తా. తర్వాత ఎప్పుడైనా మనకు అవసరం ఉన్నప్పుడు తొందరగా మనకు డైరీ అవసరమే లేదు. ఈ పౌడర్ వేసుకోండి. ఇందులో నూనె కలిపి ఒలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏదంటే మీరు ఏ ఆయిల్ వాడుతుందో ఆ ఆయిల్లో ఇందులో మిక్స్ చేసి మనకు ఒక 1.5 or 2 అవర్స్ వరకు మనకు నూనె లేకుండా హెయిర్లో మీరు అప్లై చేయండి. అప్లై చేయండి. ఇప్పుడు మనకు ఒక మ్యారేజ్ ఫంక్షన్ కానీ తొందరగా ఎక్కడైనా బయటకు వెళ్ళాలి, అయ్యో డై పుట్టలేదు అట్లా ఉండే ఏం కాదండి. ఈ కోకోనట్ నూనెకి బదులు అలోవెరా జెల్, ఒకవేళ అలోవెరా జెల్ మనకు బయట నుంచి కొనుక్కోవచ్చు. లేకుండా అలోవెరా మనది ఇంటి దగ్గర ఉండే అది ఒక లీఫ్ తీసుకోండి. అదే అవుట్ స్కిన్ తీసేసి లోపల ఉన్న ఆ పల్ప్నే తీసుకోండి. మీరు గ్రైండ్ చేయండి. మిక్సీలో గ్రైండ్ చేసిన తర్వాత ఆ పల్ప్ ఒక స్పూన్ ఈ పౌడర్లో మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మనకు అప్లై స్పోర్ట్ మనకు హెయిర్లో అప్లై చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత మనకి మంచిగా కోంపు చేసి అదినే సెట్ చేయొచ్చు. ఫంక్షన్ పోయి వచ్చిన తర్వాత మనకు అదినే వాష్ చేయొచ్చు. ఏం కాదు, ఎక్కడేం పాడే స్టిక్ అవను. ఇట్ వోంట్ కమ్ అవుట్. ఒక డై లాగానే అట్లనే ఆ హెయిర్లో తగ్గిపోతుంది. కానీ మీరు మాత్రం అవసరం ఉన్నప్పుడు అట్లా కూడా మనకి చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారు కదా? ఇవాళ నేను ఎందుకు వచ్చాను తెలుసా? మీకు ఒక ఎక్సైటింగ్ ఆఫర్ తీసుకొచ్చానండి. ఏం లేదండి, అయితే ఈ మంత్లో మేము చేయబోయే వీడియోస్లో ఏదో ఒక్క వీడియోలో మేము క్వశ్చన్ అడుగుతాం. ఆ క్వశ్చన్కి మీరు సరైన సమాధానం కమెంట్స్ ద్వారా తెలిపినట్లయితే ఈ మంత్ ఎండ్లో జరగబోయే లైవ్ వీడియోలో మిమ్మల్ని అందులో ఆన్సర్స్ ఇచ్చిన వారి పేర్లని టాస్ చేసి అందులో ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి లైవ్గానే క్యాష్ ప్రైజ్ ఇవ్వబోతున్నాం అన్నమాట. సో ఆ క్వశ్చన్ ఎక్కడైనా అడగచ్చు. వీడియో స్టార్ట్ అయినా ఎండ్ అయినా మిడిల్ అయినా కావచ్చు. అదే వీడియోలో ఎవరికి తెలియదు. సో అందరూ దానికోసం వెయిట్ చూస్తూ మీరందరూ వీడియోస్ అన్నీ చూస్తారని, క్వశ్చన్స్కి ఆన్సర్స్ కమెంట్స్ ద్వారా చెప్తారని అనుకుంటూ అందరూ లైక్ షేర్ చేస్తారని అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ బాయ్. గైస్, ఇప్పుడు మీరు చూసింది కదా ఎట్లా హెయిర్ డై తయారు చేయాలి ఎట్లా. ఓకే, మీరందరూ ఒకసారి ఇంటి దగ్గర తయారు చేసి చూడండి. ఇది మీకు ఫస్ట్ టైం సెకండ్ టైం అప్లై చేసినప్పుడు మీకు కొంచెం అంతా తొందరగా రిజల్ట్ రాదు కావచ్చు. కానీ ఒక 1 మంత్ వరకు 2 or 3 టైమ్స్ మీరు అప్లై చేయండి వీక్లీ. తర్వాత 1 మంత్ తర్వాత ఓన్లీ 1 టైం అప్లై చేసినా కూడా బ్లాక్ హెయిర్ మీకు వస్తుంది. ఇది హెయిర్ గ్రోత్ ఉంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఓకే గైస్, అందరూ మీరు ఒకసారి ట్రై చేయండి ఇంటి దగ్గర. వేరే బయట నుంచి హెయిర్ డై కొనుక్కోకుండా ఇదే మనం తయారు చేసి ఒక బాటిల్లో ప్రిసర్వ్ చేసి మీరు పెట్టండి. అవసరం ఉన్నప్పుడు మీకు ఇది మీకు వాడచ్చు. ఓకే గైస్,
సో అందరూ మా ఛానల్ చూడండి, వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ వస్తుంది, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కామెంట్ ద్వారా నాకు బాగా సపోర్ట్ అవుతుంది. ఓకే గైస్, ఓకే నెక్స్ట్ వీడియో వరకు అందరికీ బై బాయ్.